ఇక రేవంత్ సర్కార్ పాలనా దుర్మార్గానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా? కేసీఆర్ హయాంలో ఏనాడు ధర్నాలు దీక్షలకు దిగని ఉద్యోగులు రేవంత్ పాలనపై తిరగబడుతున్నారు. సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్ల మెరుపు ధర్నాకు దిగారు. సెకండ్ ఫ్లోర్ సందీప్ కుమార్ సుల్తానియా ఛాంబర్ ముందు భారీ సంఖ్యలో కాంట్రాక్టర్లు బైఠాయించారు. పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని సెకండ్ ఫ్లోర్ కు చేరుకున్న కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్ ముందు ధర్నాకు దిగిన కాంట్రాక్టర్లు ఈసారి మరింత ముందుకెళ్లి బైఠాయించడం విశేషం. ఇక రేవంత్ పాలనపై కాంట్రాక్టర్లు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సూరజ్, చెప్పండి, పెండింగ్ బిల్లులకు సంబంధించి, ధర్నాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం అనేది ఎంత ముప్పుకు దారితీస్తుందనే దానికి ఒక మంచి ఉదాహరణగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల పెండింగ్ బిల్లు పేరుకుపోయిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. గతంలో అనేక సార్లు కూడా బాధితులంతా సెక్రటేరియట్ కేంద్రంగా ధర్నాలు, నిరసన ధ్వనులు వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా అనేక మందికి వేలాది కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అనేక రంగాల వాళ్లకు బిల్లులు ప్రభుత్వం తరఫున పెండింగ్ లో ఉండడంతో వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటు పాల్పొని పరిస్థితిలో వాళ్ళు నేరుగా అనుమతులు తీసుకుని బాధాప్త సెక్రటేరియట్ పరిసరాల్లోకి ప్రాంగణంలోకి ప్రవేశించి ఈ ధర్నాలకు, ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే కనుక రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన నిరసన ధన్ను వినిపించిన పరిస్థితి మనకు తెలిసిందే. వాళ్ళు కోర్టులకు కూడా ఆశ్రయించి తమ పెండింగ్ బిల్లు క్లియర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తులు వినతులు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కోర్టు ఆదేశాల మేరకు కొంతమంది ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు ప్రభుత్వం తరఫున తాము పొందాల్సిన సొమ్ము మొత్తాన్ని పొందిన పరిస్థితి కూడా, దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజల్లో చులకన అవుతుంది, ఫలితం అవుతుందని చెప్పేసి ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ సెక్రటేరియట్ లో మరొకసారి నిరసన ధ్వనులు వినిపించాయి. ఒక్కసారిగా సెక్రటేరియట్ ప్రాంగణం అంతా పిచ్చటిల్లినంత పరిస్థితి తలెత్తింది. సెక్రటేరియట్ లోని 2వ ఫ్లోర్ లో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఉంటారన్న విషయం తెలిసింది. ఆయన అక్కడే కొలువు తీరుతారన్న విషయం తెలిసింది. ఆ పక్కనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ పక్కనే పిఎఫ్ఎస్ అంటే ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కూడా అక్కడే ఉంటారు. తమ పెండింగ్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఈ మన ఊరు మన బడికి చెందిన కాంట్రాక్టర్స్ అంతా కూడా సచివాలయంలోని 2వ ఫ్లోర్ కు చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన ధ్వనులు వినిపించడం జరిగింది. దాదాపుగా 369 కోట్ల రూపాయలు వాళ్ళకి పెండింగ్ ఉన్నట్టుగా మనకు అంటున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వెంటనే పెండింగ్ బిల్లు బకాయిలు చెల్లించేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ సచివాలయం 2వ ఫ్లోర్ లో ఇవాళ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు వీళ్ళంతా కూడా ధర్నాకు దిగడం జరిగింది. మరోవైపు అక్కడే కొలువు తీరిన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఛాంబర్ ముందు కూడా వీళ్ళు బైఠాయించారు. తమ పెండింగ్ బిల్లులను, బకాయిలను వెంటనే క్లియర్ చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేశారు. అయితే కొంతమంది వినతులను సందీప్ సుల్తానియా తీసుకున్నట్టుగా మనకు అంటున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఒక 8 నుంచి 10 మంది నుంచి వినతులు తీసుకున్నారు. పెండింగ్ బిల్లు క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొంత హెక్టిక్ పరిస్థితి తలెత్తడంతో, అంటే వందలాదిగా ఒకసారిగా అక్కడికి రావడంతో ఆయన అక్కడ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర సమావేశం మీటింగ్ ఉందని చెప్పేసి ఒక కారణం చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సిన వాళ్ళంతా కూడా అసహనంతో రగిలిపోతున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రకరకాల రంగాల వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ క్లియరెన్స్ లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళ ఇంట్లో పిల్లల చదువుల కోసం కానీ లేదా
పిల్లల ఆడపిల్ల పెళ్లిళ్ల కోసం కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ముల కోసం ఎదురు చూస్తున్న దీనమైన పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా చాలా ఆవేదనపూరితంగా వాళ్ళ దీనగాథను చెప్తున్న పరిస్థితి కనిపిస్తాయి. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇందుకు సంబంధించి స్పష్టమైన డిమాండ్ ప్రభుత్వం దగ్గర ఎప్పటికప్పుడు పెడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా ఉద్యోగ సంఘాల నేతలతో అటు టీఎన్జిఓలు కావచ్చు లేదా ఇతరత్ర ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం కూడా సంప్రదింపుల ప్రక్రియ జరుపుతున్నా కానీ ఈ సమస్య కొలిసి రావట్లేదు. గతంలో జరిగిన అవగాహన మేరకు నెలకు ఒక 700 కోట్ల రూపాయలు ఉద్యోగులకు క్లియర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపుగా 9,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సింది. అలాగే వేలాది కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్ల రూపంలో ప్రభుత్వం తరఫున అందాల్సి ఉంది. ఈ పెండింగ్ బిల్లకు సంబంధించి వాళ్ళ ప్రస్తుతానికి ఈ వివాదం తలెత్తిందని చెప్పాల్సి ఉంటుంది. ఏకంగా సెక్రటేరియట్ ప్రాంగణం అంతా పికెటిలేలా ఇక్కడ కాంట్రాక్టర్లు మన ఊరు మన బడి కాంట్రాక్టర్లంతా కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గర్జించిన పరిస్థితి కనిపిస్తుంది. తమ బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి వాళ్ళు అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కాసేపు సచివాలయం ప్రాంగణంలో 2వ ఫ్లోర్ లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అయితే సచివాలయం లోపలికి వెళ్ళిన క్రమం వాళ్ళు అనుసరించిన వ్యూహం పైన కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా సచివాలయం పూర్తిగా కూడా ఒక భద్రతా వలయంలో ఉంటుంది. ఈ భద్రతా వలయాన్ని ఛేదించుకొని అంతమంది ఎట్లా వెళ్లారనే ఒక దానికి సంబంధించిన చర్చ మాత్రం జరుగుతుంది. అయితే ఈ చర్చలో భాగంగా వాళ్ళు బాజాప్తా అనుమతి తీసుకునే ఫైనాన్స్ సెక్రటరీ ఉన్న ప్రాంగణానికి చేరుకున్నారు, 2వ అంతస్తుకు చేరుకున్నారని చెప్పేసి ఒక సమాచారం అవుతోంది. ఇట్లా అనేక సందర్భాల్లో కూడా వందలాది మందిగా అటు ఫైనాన్స్ మంత్రి లేదా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కావచ్చు లేదా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఛాంబర్ ముందు కావచ్చు ధర్నాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ మరొకసారి మెరుపు ధర్నాకు ఈ కాంట్రాక్టర్లంతా దిగడం జరిగింది. 369 కోట్ల రూపాయలు ఏదైతే మన ఊరు మన బడి కింద కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందో ఆ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. రైట్ సూరజ్, థ్యాంక్ యూ.